దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ప్రజలారా, యెహోవా మాటను ఆలకించుడి. మీలో సత్యమును, న్యాయమును, ధర్మమును మీరు కోల్పోతురు గనక యెహోవా మాటను ఆలకించండి అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో నీతిని, యథార్థతను మరిచిన మనందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యథార్థవంతులుగా ఉండండి అని చెప్పేశారని దేవుని నమ్మినటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నేను వాక్యానుసారముగా దేవుని మాటను ఆలకించేటటువంటి ఒక ప్రజలుగా, దేవుని చిత్తమును నెరవేర్చేటటువంటి ఒక బిడ్డలుగా, రక్షణ పొందినటువంటి మనము దేవునితో సిద్ధపాటు కలిగి ఆయన మాటినే ప్రజలుగా ఉండాలని దైవలేఖనం చెప్పబడుతూ ఉన్నది. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.